సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో 2010 డార్లింగ్ మూవీ. అంతకు ముందు ప్రభాస్ గారు యోగి, ఏక్ నిరంజన్, బుజ్జిగాడు, బిల్లా అన్ని విపరీతమైన మాస్ సినిమాలు. ఆ జర్నీ అలా కొనసాగుతున్నప్పుడు ఏ మూమెంట్లో మీరు డార్లింగ్ కథలో ప్రభాస్ గారిని చూసుకొని లేదా ప్రభాస్ గారికి ఇలాంటి ఒక కథ రాయాలని ఆ థాట్ వచ్చిన క్షణం ఏంటి? ప్రభాస్ గారికి ఇంట్లో కూర్చొని ఇలా ఐడియా, రియల్ ఇన్సిడెంట్ ఇది, సూపర్ అన్నారు ఇమీడియట్గా. మీ లైఫ్లో అమ్మాయి కన్నా అమ్మాయి అక్కడ లేదు, అమ్మాయే లేదా? అమ్మాయే లేదు, ప్రభాస్ గారే నయం. కనీసం ఆయన చెప్పిన కథలో అమ్మాయి అయినా ఉంది, మీ కథలో అమ్మాయి కూడా లేదు. బట్ మేము ఎక్కడ మోసపోయామంటే ఆ స్టోరీ హీరో చెప్తుండే లేక మోసపోయాం మేము. డార్లింగ్ ఆడియో రిలీజ్ చెప్పా, తొలి ప్రేమ ఎట్లా నా అన్నయ్యకు ఉంటుందో అలాగే డార్లింగ్ కూడా నా తమ్ముడికి మిగిలిపోతాయని చెప్పాను. హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్లు మొత్తం మీద స్నో ఉన్నట్టు అట్లా చూపించారు. ఎస్, ఏం మ్యాజిక్ రా స్వామి ఇది అని అనిపించిన మూమెంట్. 10 years అసిస్టెంట్ డైరెక్టర్గా తిరుగుతున్నా, ఇక్కడ ఒక ఊరికి వచ్చాను, ఒక హీరో స్టోరీ ఓకే చేశారు బుద్ధా అని చెప్పి. హాయ్, వెల్కమ్ టు మై షో. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీకి ఎంత హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే డార్లింగ్ మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది. అసలు ఇప్పుడు జనరేషన్ అయితే ఆ మూవీని థియేటర్లో ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ ఫ్యూ అవర్స్ నుంచి. సో ఆ ఫ్లో అలా కొనసాగుతూనే ఉంది. ఈరోజు రేపు అట్లా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో డార్లింగ్ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా తీసిన గ్రేట్ డైరెక్టర్ కరుణాకరన్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి డార్లింగ్ విశేషాలు, అంటే హృదయానికి అత్తుకునే సన్నివేశాలు ఉంటాయి దాంట్లో, వాటి బ్యాక్ స్టోరీ ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక వయసు వచ్చి ఆ ఎంగేజ్లోకి వెళ్ళే ఒక పీరియడ్ ఉంటుంది కదా సార్, మీ సినిమాలతో కలిసి వెళ్ళాను. సో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ డార్లింగ్ విషయానికి వద్దాం సార్. 2010 డార్లింగ్ మూవీ. అయితే అంతకు ముందు ప్రభాస్ గారు యోగి, ఏక్ నిరంజన్, బుజ్జిగాడు, బిల్లా అంటే అన్ని విపరీతమైన మాస్ సినిమాలు. ఆ జర్నీ అలా కొనసాగుతున్నప్పుడు ఏ మూమెంట్లో మీరు డార్లింగ్ కథలో ప్రభాస్ గారిని చూసుకొని లేదా ప్రభాస్ గారికి ఇలాంటి ఒక కథ రాయాలని ఆ థాట్ వచ్చిన క్షణం ఏంటి? ఆ క్షణం అన్నది కాదు, నాకు బేసికల్గానే ప్రభాస్ ఇష్టం. నాకు వర్షం ఫిలిం నాకు నచ్చిన ఫిలిం, లవ్ స్టోరీ. సో ఒక డైరెక్టర్కి బేసికల్గా హీరోలతో లవ్ స్టోరీ చేయాలి. పర్టికులర్గా నేను అన్ని హీరోతో లవ్ స్టోరీ చేయాలని కోరిక ఉంది యాక్చువల్గా. సో అన్నయ్య అంటే నా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు. అవును, అన్నయ్య తర్వాత వెంకటేష్ బాబు గారితో అవకాశం దొరికింది. అండ్ దెన్ అల్లు అర్జున్ అన్నప్పుడు, సో కొత్త పై చేసి ఉల్లాసంగా ఉత్సాహంగా అన్న ఫిలిం హిట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా నాకు ప్రభాస్తో చేయాలని నేను ఆశపడ్డాను. దీనికి అక్కడ ప్రభాస్ గారు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు అని తెలిసి ఇంకా నాకు ఎగ్జైట్ అయ్యాను. సో ఫస్ట్ కలుస్తా ఉన్నప్పుడు స్క్రిప్ట్ ఏం చేయట్లేదు, కలవాలన్నప్పుడు ఐఎమ్ సో ఎగ్జైట్. సో అక్కడ ఇంటికి వెళ్ళాను. దాని ముందు చాలా యాక్షన్ హీరో సీరియస్గా ఉంటారేమో అని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే వచ్చిన 5 minutesలో చాలా క్లోజ్ అయిపోయారు. లవ్లీ, సో లవ్లీ, కామెడీ, క్యాషువల్గా ఫన్ చేసి. అప్పుడు మా ఇంట్లో వెళ్ళి మాట్లాడినప్పుడు ఎలా స్క్రిప్ట్ చేద్దామని, మీరు మీ స్టైల్ ఆఫ్ లవ్ స్టోరీ చేయండి అన్నప్పుడు నేను హమ్ తుమ్ ఫిలిం లాగా ఒక అదలా కాదు, ఇదే అని ఏం కాదు, మీ స్టైల్లో నాకు కావాలన్నారు. అది ఇలా స్క్రిప్ట్ చేయాలని అన్నప్పుడు ఎప్పుడో నాకు మా ఊర్లో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా టౌన్కి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లవర్స్, అతను డాక్టర్స్ ఇక్కడ వచ్చారు, మా ఊరికి వచ్చారు. నా ఫ్రెండ్కి ఒళ్ళు బాగాలేదని తీసుకెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయింది. ఆ పిల్లల్లాగా ఆ టైంలో నేను చిన్నపిల్ల కదా, వాళ్ళిద్దరికి ఆ బ్యాచ్మేట్స్ ఉంటారు. 1966 వాళ్ళు, ఆ బ్యాచ్మేట్ మధురై కాలేజ్ వాళ్ళు 5 years ఒకసారి కలుస్తారనమాట. ఓకే, ఆ బ్యాచ్ మొత్తం. అది ఆ టైంలో ఇది జరిగి చాలా రోజు అయింది అన్నప్పుడు నన్ను కర్ణ నాతో వస్తావా, మాతో వస్తావా, ఊటీకి వెళ్తున్నావు. ఎక్కడ వెళ్తున్నారు? ఊటీలో ఏంటి అన్నప్పుడు, ఇలాంటి మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంది, ఊటీలో కలుస్తున్నాం, చాలా రోజు అయింది, 10 years అయింది, నువ్వు కూడా రా నా బిడ్డ అని చెప్తా అందరికీ అని డాక్టర్ అమ్మ చెప్పారు. నేను సరదాగా
తీసుకెళ్ళినప్పుడు చాలా పిల్లల్లాగా ఉంటాను అక్కడ. తీసుకెళ్తే సార్ అస్సలు మామూలుగా లేదు అక్కడ. అందులో టీనేజ్ పిల్లలు, వాళ్ళ డాక్టర్స్, పిల్లలందరూ కలవడం, గేమ్ ఆడుకోవడం, దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, చా ఈ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ చేస్తే ఎంత బాగుండేదని. అది ఆయన మర్చిపోయాను. అదన్నీ తర్వాత తొలి ప్రేమ అదేదైనా వచ్చిన తర్వాత ఇప్పుడు తర్వాత స్విట్జర్లాండ్లో ఒక లవ్ స్టోరీ చేయాలని కూడా కోరిక ఉంది నాకు. అది అన్నీ ఫుల్ కాల్కులేషన్. ఇదన్నీ ఇప్పుడు అన్నీ కలిసి వచ్చింది. అక్కడ ప్రభాస్ స్విట్జర్లాండ్ డ్రీమ్ ఒకటి, ఈ బ్యాచ్ ఇది పెట్టుకొని లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది. సో మా అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడు, సార్ బాగుంది సార్ అని బాగుంది అన్నప్పుడు దెన్ సెకండ్ మీటింగ్లో వచ్చి నేను ఇలా చెప్పాను అదే నా ప్రభాస్ గారికి ఇంట్లో కూర్చొని, ఇలా ఐడియా రియల్ ఇన్సిడెంట్ ఇది. సో ఇదే బేస్, ఇలా నేను ఇలా సూపర్గా ఉంది, చాలా బాగుంది అన్నారు. సో అయితే ఇది కథ మెయిన్ స్టోరీ. అని ఇలా వెళ్ళే ముందు, మీరు అక్కడ వెళ్ళే ముందు మీ ఫాదర్ అమ్మా నాన్న డాక్టర్గా అది మార్చాను. హీరో అమ్మా నాన్న వాళ్ళు బ్యాచ్, నా ఫాదర్ బ్యాచ్ కలుసుకపోతున్నారు, సూపర్గా ఉందండి. అక్కడ మీకు ఒక ఫారిన్ నుంచి అమ్మాయి వస్తుంది, అది లవ్, సూపర్. ఇది ఫుల్ స్క్రిప్ట్ కాదు, యాక్చువల్గా ఇలా జరగపోతుంది. ఐడియా కథ చెప్తున్నా, జరగపోతుంది. కానీ దీనికి ముందు మీ మీద ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, అమ్మాయి నాన్న పెద్ద డాన్ అనమాట. సో అక్కడ మీరు దొరికిపోతున్నారు, 2 డేస్లో వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళని తప్పించుకోవడానికి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఒకటి చెప్తారు. అది అలా చెప్పి అది అబద్ధం అని మీరు ఫ్రెండ్స్ దగ్గర అబద్ధం చెప్పాలి, ఇంప్రెసివ్గా ఒక లవ్ స్టోరీ అన్నప్పుడు సూపర్ అన్నారు ఇమీడియట్గా. అండ్ మీకు ప్రభాస్ గారు చెప్పారు లేదు, ఆయనకి ఈ డార్లింగ్ మూవీకి సంబంధించిన ఈ ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ ఉంటుంది కదా, ఆయనకి రియల్ టైంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ గారు, వాళ్ళ ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉండేవారు, ఆయన తనకి లవ్ స్టోరీస్ ఉన్నట్టు చెప్పేవారంట. మీకు షేర్ చేశారా? ప్రభాస్ గారు చాలా అద్భుతంగా నెరేషన్స్ ఇచ్చేవాళ్ళంట. నాకు ఆ అమ్మాయిలు ఎవరు, ఈ అమ్మాయిలు ఎవరు అని చెప్పి. ఒక రోజు ప్రిన్సిపాల్కి దొరికిన తర్వాత పట్టుకొని కొట్టారంట అమ్మాయిలందరూ కంప్లైంట్ ఇస్తే. ప్రతి ఒక్కరికి అది ఉందండి. అది పర్టికులర్గా స్కూల్ టైంలో ఇది చెప్తే ఇది ఇంకొక స్టోరీ వస్తుంది, ఇది నా స్టోరీ సేమ్. ఇప్పుడు అందరూ రిచ్ పీపుల్ ఉంటారు, అందంగా ఉంటారు. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా నాతో అడుగుతారు, డార్లింగ్ ఎట్లా మాంటేజ్ ఇంత ఫాస్ట్గా తీస్తానని నేను అడిగాను. నువ్వు అందంగా ఉన్నావు మీకు తెలుసు కదా. తెలుసు కదా, అది మీకు తెలుసు, మేము అందం లేదని మాకు తెలుసు. అందుకని ప్రయత్న పడాలి, ఇంప్రెస్ చేయాలి, స్టోరీ రాయాలి, మాంటేజ్ డ్రీమ్లో ఉండాలి, కవితలా రాయాలి. కొంచెం నువ్వు 6 ఫీట్లో ఉంటా వచ్చిన మీ కట్అవుట్ చూస్తేనే అందరు పడిపోతారు, మాకు అంత సీన్ లేదు కదా, అందుకని ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు నవ్వుతారు. సో అలా ఉన్న అబ్బాయిలకి ఇమేజిన్ ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ఎవరన్నా దొరికితే సూపర్ కథ చెప్తారు. ఇలాంటి స్టోరీ ప్రతి ఒక్క అబ్బాయికి జరుగుతుంది. అక్కడ వెళ్ళండిరా మీకు తెలుసా, అమ్మాయి నన్ను చూశానంటే అది నేను చూడలేదు, ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే అందరికీ అది కొంచెం కిక్ అనమాట. అది నాకు కూడా ఒక పెద్ద ఎపిసోడ్ ఉంది. అలా డెవలప్ చేసి ఎక్కడో వెళ్ళిపోయింది అది స్టోరీ. అమ్మాయికి చేరిందా ఏది మీ లైఫ్లో? అమ్మాయి అక్కడ లేదు, అమ్మాయే లేదు. ఇప్పుడు డార్లింగ్ కథ కూడా అది ఇన్స్పిరేషనే. అది ఇప్పుడు ఒక విషయం నా స్కూల్ ఇది మాట్లాడితే అవే వెళ్ళిపోద్ది. ఇంప్రెషన్ లవ్ స్టోరీ చెప్పాలంటే స్కూల్ టైంలో అంత బ్యూటిఫుల్గా చెప్తా. మా ఏరియాకి ఒక అమ్మాయి వచ్చిందిరా, కోయంబత్తూరు నుంచి వచ్చిందిరా, సడన్గా అప్పుడు డ్రాయింగ్ గీస్తా, అమ్మాయి అది నేను డ్రాయింగ్ చూసి ఇవన్నీ నేను రాయడం నిజం, నేను డ్రాయింగ్ చేయడం నిజం, ఇదన్నీ సెటప్ టాలెంట్ ఉందని తెలుసు. ఈ టాలెంట్ పట్టుకుని అమ్మాయి అది మాట్లాడింది ఇది మాట్లాడింది అన్నప్పుడు నమ్ముతారు. అయితే ప్రభాస్ గారే కనీసం ఆయన చెప్పిన కథలో అమ్మాయి అయినా ఉంది, మీ కథలో అమ్మాయి కూడా లేదు. అలా మెయింటైన్ చేసి ఎక్కడరా అమ్మాయి అంటే ఇలా, అది పెద్ద కామెడీ ఎపిసోడ్. అయితే సినిమా విషయానికి వస్తే ఇప్పుడు దీని గురించే మాట్లాడుకున్నాం, బట్ మీరు ఎక్కడ మోసం చేయలేదు ఆడియన్ని. అవును, మీరు హింట్ ఇచ్చారు, బట్ మేము ఎక్కడ మోసపోయామంటే ఆ స్టోరీ హీరో చెప్తుండే లేక మోసపోయాం మేము. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు దాకా
డార్లింగ్ ఎంత ఫేమ్ వచ్చిందంటే సింప్లీ బికాస్ ఆఫ్ ప్రభాస్ ఉమ్, అన్న ప్రభాస్ వల్ల ఇంత హైప్ బమ్ సౌండ్ అది చాలా ఇంపార్టెంట్ కదా. అది ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ నేను ఎప్పుడు చెప్తా, వర్షం చినుకులు వస్తుంది కదా, అది ఎక్కడ పడుతుందో అలా అయిపోద్ది. ఉమ్, ఒక డ్రైనేజ్లో వస్తే డ్రైనేజ్ అయిపోద్ది, టెంపుల్ మీద పడితే అది తీర్థం అయిపోతుంది. నా పవన్ కళ్యాణ్ నా అన్నయ్య దగ్గర నేను వచ్చి స్టోరీ చెప్పడం వల్ల ఒక తొలి ప్రేమ వచ్చింది. ఉమ్, ఎస్, నిజం, హానెస్ట్గా చెప్తున్నా. లేకపోతే తొలి ప్రేమ లేదు అక్కడ. అన్నయ్య అలా నన్ను అలా పట్టుకొని కర్ణ చేయి సేమ్ యాజ్ సిటీస్. నా ఆడియో రిలీజ్ కూడా మా డార్లింగ్ ఆడియో రిలీజ్ అది చెప్పా. తొలి ప్రేమ ఎట్లా నా అన్నయ్యకు ఉంటుందో అలాగే డార్లింగ్ కూడా నా తమ్ముడికి మిగిలిపోతాయని చెప్పాను. మీరు రివైండ్ చేసి చూడండి. మీరు చెప్పాను బికాస్ దట్ మచ్ లవ్, దట్ మచ్ ఇన్వాల్వ్మెంట్, ఎంకరేజ్మెంట్. ఒక డైరెక్టర్కి ఒక హీరో ఎంకరేజ్ చేస్తే దానికన్నా ఒక లక్కీయెస్ట్ మూమెంట్ ఏమి ఉండదు. అంతే కదా, అది ఆలోచన కూడా ఉండదు. ఇప్పుడు క్రియేటివ్గా ఒక లగ్జరీ వచ్చేస్తుంది. యా, ఆఫ్ కోర్స్, సూపర్ వర్డ్ అది. ఒక థాట్ చెప్తున్నావు, ఇది ఐడియా చెప్తే ఎగ్జైట్ అయ్యి సూపర్ అంటే అప్పుడు ఒక పవర్ వస్తుంది చూడండి. షూటింగ్ స్పాట్లో అస్సలు మామూలుగా ఉండదు. అది ఎంజాయ్, ఒక హీరో ఎంజాయ్ చేసి యాక్ట్ చేసినప్పుడు అది నాకు కలిగింది, అందరితో కలిగింది. అండ్ ఈ మూవీ డార్లింగ్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు బయట భయంకరమైన సమ్మర్, తర్వాత థియేటర్కి వెళ్తే మీరు మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఒక పాటలో మౌంటైన్ షాట్, స్నో పడుతున్నట్టు, హైదరాబాద్ రోడ్లు మొత్తం మీద, ట్యాంక్ బండ్ రోడ్లు మొత్తం మీద స్నో ఉన్నట్టు అట్లా చూపించారు. తెలియకుండా ఒక రకమైన కూల్గా వాతావరణం అంతా చల్లగా బాడీలో అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది. తీరా బయట చూస్తే ఎండ ఎర్రగా పడుతుంది. అది ఎట్లా అంటే ఏం మ్యాజిక్ రా స్వామి ఇది అని అనిపించిన మూమెంట్. అంటే సినిమా ఆ ఫీల్ కలిగించింది. ఎస్ అది ఎట్లా అని అంటున్నారు. కరెక్ట్గా అన్నయ్య దగ్గర తొలి ప్రేమ స్టోరీ నేరేట్ చేసి అప్పుడే ఎప్పుడు పెట్టుకుందాం షూటింగ్ అనింది అన్నయ్య. ఎగ్జైట్మెంట్ తట్టుకలేక అక్కడి నుంచి ఫస్ట్ టైం అప్పుడే నేను చూస్తున్నా ఒక హీరోని. ఫస్ట్ టైం నేను మ్యాగజైన్లో చూసా. ఏదో ఒక అబ్బాయిని అనుకుంటే ఇంత అందంగా ఉంది, కళ్ళు ఇంత పవర్ఫుల్గా, ఒక డబుల్ పేజీలో సింగిల్ పేజీలో ఫేస్ తెలుస్తుంది. నేను ఒక టీ నగర్లో అది చూసి అబ్బాయి చాలా బాగున్నారు, లైట్ బియర్డ్, అంత పవర్ఫుల్ ఐస్, మన స్టోరీకి సూపర్గా ఉంటారు. ఏదో తెలుగు మ్యాగజైన్ తెలిసింది. లాగితే అటుపక్క చిరంజీవి సార్ ఉన్నారు. ఎవరంటే నేను షాప్ దగ్గర ఇది అన్నయ్య చిరంజీవి గారు తమ్ముడండి అన్నారు. ఆహా, అయితే చాలా కష్టం. మీరు నమ్మరు, 6 months తిరిగా అక్కడ. ఎవరు పాండి బజార్లో అక్కడ తెలుగు షూటింగ్, తెలుగు డిస్కషన్ వెళ్తే అక్కడ వెళ్ళి మాట్లాడి అక్కడ లక్కీగా నాకు గిరి గారు దొరికారు, ఒక ఫ్రెండ్. వాళ్ళ వల్ల కొంచెంగా ఇంప్రూవ్ అయ్యి దెన్ 6 months తర్వాత అన్నయ్యని కలిసా. ఫస్ట్ టైం మీట్ అయ్యా. అలా కలిసి స్టోరీ చెప్పి ఇమీడియట్గా ఓకే ఎప్పుడు షూటింగ్ పెట్టుకుందాం అంటే ఎంత హ్యాపీ వస్తుంది చూడండి. కరెక్ట్. బికాస్ రియాక్ట్ చేయడం కూడా కష్టం, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నా అన్నయ్యని. అన్నయ్య వెరీ క్యాషువల్, ఆయన కూడా హీరో కదా. అలా చూసి అలా బయటకు వచ్చి మా ప్రొడ్యూసర్ కాజల్ నాగేశ్వరరావు అని సూపర్ మ్యాన్, వాళ్ళు తీసుకొచ్చారు యాక్చువల్గా. వచ్చి అలా కార్లో అలా ట్రావెల్ చేసి ట్యాంక్ బండ్ దగ్గర ఆపమన్నాను. మీరు ఆపన్నారు. ఇది సిటీ, అప్పుడు అది సిటీ, పెద్ద సిటీ, ఫుల్ లైట్స్. సార్ ఈ ప్లేస్లో కొంచెం ఆపుతారని బుద్ధా స్టాచ్యూ తెలిసింది. అక్కడ నేను సార్ ఏడాను సార్, వాట్ అ సిటీ. ఈ భూమి ఎంత పుణ్య భూమి. నా కళ్ళలు 10 years అసిస్టెంట్ డైరెక్టర్గా తిరుగుతున్నా, ఇక్కడ ఒక ఊరికి వచ్చాను, ఒక హీరో స్టోరీ ఓకే చేశారు బుద్ధా అని చెప్పి చాలా ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. నైట్ అది ఏడుపు వచ్చింది, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఒక ఫిలింలో ఒక నా ఫీలింగ్ని ఇవన్నీ ఒక డ్రీమ్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉంటాయి అన్నప్పుడు సాంగ్ కాన్సెప్ట్ కూడా హీజ్ అమ్మాయిని అబద్ధం చెప్పాడు కదా. అది సెకండ్ హాఫ్లో అమ్మాయి కూడా వచ్చింది. డ్రీమ్ ప్లస్ ఉన్న పరిస్థితి, అమ్మాయి వచ్చినప్పుడు అది ఆ ప్లేస్మెంట్ మారుతాయి అన్నది ఆ కాన్సెప్ట్. ఆల్రెడీ ఆ ప్లేస్, ఆ బుద్ధా స్టాచ్యూ ఉంది కదా, అది అన్నీ ఒక అది
మంచు మంచి ఉమ్. చల్లగా ఉంటే ఎలా ఉంటాయి ఏమంటారు, అది సడన్గా రావట్లేదు టెన్షన్లో. ఓకే, కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ప్లేసెస్ చేంజ్ అయిపోవాలి. ప్లేసెస్ చేంజ్ అవ్వదు, ఆ మూడ్, ఆ మూడు ఆ ఫీల్, ప్లేసెస్ మూడు అవును. అది స్నోలో ఉంటే ఆ, మన ట్యాంక్ బండ్ స్నోలో ఉంటే ఎలా ఉంటుంది అన్నది. మరి గోల్కొండ ఫోర్ట్ ఆ, స్నోలో ఉంటే ఎలా ఉంటుంది, అది కన్వర్ట్ చేసి వాళ్ళు ఫీల్ అలాంటిది ఫీలింగ్. ఓకే. బట్ అంత ఫీలింగ్లో ఉన్నారు, లోపల అంత లవ్ ఉంది. కానీ సడన్ వాళ్ళు ఏ లొకేషన్ వెళ్ళినా అమ్మాయి వచ్చినా అదన్నీ మారిపోతాయి, అమ్మాయి వచ్చింది. ఆ లొకేషన్స్ మారిపోతాయి అన్నది కాన్సెప్ట్. సో అది దీనికి ఇది ఇన్స్పిరేషన్. ఆ ప్లేస్ నాకు చాలా, ట్యాంక్ బండ్లో ఫస్ట్ టైం వచ్చి అన్నయ్యని చూసి అక్కడ వెళ్ళి అది మర్చిపోను. హైదరాబాద్ లైఫ్లో ఎప్పుడు హైదరాబాద్ అంటే నాకు అంత ప్రేమ ఇష్టం, పిచ్చి ఇష్టం. అదే హ్యాపీ సాంగ్లో కూడా ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ చల్ చల్ మే హైదరాబాద్. Yes. వాళ్ళు హీరో వచ్చినది నా ఫీలింగ్ అది. ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చి ఆ ఎగ్జైట్ అవ్వడం అన్నది, ఒక పాట పెట్టాలి హైదరాబాద్ మీద అది అక్కడ జరిగింది. సో మా డ్రీమ్ ఉన్నది అప్పుడప్పుడు కలిసి వస్తుంది. సో ప్రభాస్తో స్విట్జర్లాండ్లో ఒక లవ్ స్టోరీ చేస్తే ఎంత బాగుంటుంది, అది కనెక్ట్ ఎలా చేయాలి అన్నప్పుడు కరెక్ట్గా నాకు అన్నీ దొరికింది, నా దేవుడి దయ వల్ల. అది ఒక్క ఫ్రేమ్ లో ఇంత కథ ఉంది. లేదు ఇవన్నీ స్టార్టింగ్ పాయింట్, ఇలా ఇలా మిగిలిపోతాయి ఒక కళాకారుడికి. అవును, అదే వద్దు సరోజ కామెడీ ఉల్లాసంగా వచ్చాక మీరు చూసారు, అది 94లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్. కేకే నగర్లో తింటూ ఉంటే నేనే, నా ఫ్రెండ్ పిచ్చగాడు డైరెక్టర్ ఉన్నాడు కదా, పిచ్చగాడు ఫిల్మ్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ శశి అని, వాళ్ళిద్దరూ తింటున్నప్పుడు ఇలా సేమ్ జరిగింది అని మాకు కష్టంగా ఉంది, ఏరి ఇలా పెట్టుకున్నారన్నప్పుడు షాప్ అనే ఆ అమ్మాయి తిరిగి దెబ్బని కొట్టే సేమ్ సరోజా వద్దమ్మా సరోజా అని. అది బాగా అందరికీ నేను నేరేట్ చేస్తాను కదా, ఇంట్లో కూడా చాలా ఎక్కువ ఫేమస్. నేను ఏదైనా ఎక్కువ చేస్తే అమ్మాయి పిలుస్తుంది సరోజా వద్దమ్మా అంటుంది. సో అది ఫిల్మ్లో పెట్టామన్న ఐడియా ఎక్కడ కరెక్ట్గా కనెక్ట్ అవ్వట్లా. ఉల్లాసంగా వచ్చాక అది కరెక్ట్గా సెట్ అయ్యింది. ఎక్కడ 90s ఎప్పుడు 2008లో రిలీజ్ అయ్యాను. అలాగే అన్నీ నోట్ చేసుకుంటా ఇన్సిడెంట్స్ ఆ టైం అన్ని. సో అలాగే డార్లింగ్లో ఉల్లాసంగా వచ్చా హిట్ అయిన తర్వాత ప్రభాస్ గారికి సినిమా చేస్తున్నాం, ఫస్ట్ ఎక్సైట్మెంట్ వావ్ సూపర్ అని. సో అప్పుడప్పుడు నేను అడిగాను, బిల్లా అది ఇది ఎట్లానా అన్నీ మర్చిపోండి, మీ ఇంకా చెప్పాలంటే మీ ఏ ఫిల్మ్ చూడొద్దు, మీరు మీ స్టైల్లో మీరు చూడొద్దని చెప్పారా? చూడొద్దనని కదా, మీరు దాని గురించి ఏం బాధపడండి. యాక్చువల్గా నా ఫస్ట్ క్వశ్చన్ కూడా మీరు గమనించారా, ఆయన ఆ మూవీస్ లిస్ట్ చెప్పాను నేను, ఆ పీరియడ్లో ఈ సినిమా ఎలా తీయగల, అదే వాళ్ళు చెప్పింది, నా ఫిలిం పక్కన పెట్టండి, మీ స్టైల్లో మీరు చేయాలి. అందుకంటే అది చూస్తే నేను కొంచెం అది సార్ దిస్ ఇస్ గ్రేట్ సార్, గ్రేట్ మూమెంట్ సార్. ప్రభాస్ అంటేనే ఫుల్ జాలి జోస్ వస్తుంది నాకు. ఎప్పుడైనా చల్లం అంటారు నాకు. అది యాక్చువల్గా నాకు క్వశ్చన్ ఉంది, చలమని పిలుస్తారా మిమ్మల్ని, మీకు పేరా చలం? నో ఐ కాల్ చలం, సో హీ కాల్ చలం. ఇద్దరికి చలం. ఎందువల్ల అది ఎట్లా? అది ఏదో ఒక బుజ్జి అంటారు కదా తమిళ్లో, అది బుజ్జికి చలం అంటారు. ఓకే. తర్వాత జీవి ప్రకాష్ ఉల్లాసంగా వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ తెలుగు మూవీకి ఫస్ట్ జీవి. ట్రమండస్ మ్యూజిక్. అంటే నాకు ఇంకో బెస్ట్ మూమెంట్ ఏంటంటే, అంటే లైఫ్లో నేను ఆ ఫ్రేమ్ని, ఆ షాట్ని ఎప్పటికీ మర్చిపోలేను. ప్రభాస్ గారు చంద్రమోహన్ గారి ఇష్యూ, వాళ్ళ డాటర్ ఇష్యూ మొత్తం క్లోజ్ చేసేస్తారు, అద్భుతమైన సెంటిమెంట్ పడుద్ది. దాంట్లోంచి అట్లా బయటికి రాగానే కాజల్ వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇలా అంటారు, వాట్ ఏ బ్యూటిఫుల్ షాట్. ఆ ఎక్స్ప్రెషన్, ఐస్, కాజల్ గారి ఐస్, ఆ కళల్లో ఆనందం. సో కాజల్ని ఎలా ఫిక్స్ చేశారు సార్? అసలు స్టోరీ రైటర్గా నా ఫీలింగ్ని విజువల్లీ తీసుకురావడం అదే నా పని యాక్చువల్గా. అసలు డైరెక్టర్గా స్టోరీ నేరేషన్ అప్పుడు అందరికీ తెలుసు రియాక్షన్, అది ఇది ఫ్రంట్ బ్యాక్ అన్నీ తెలుసు. సో ఇంతమంది 16 years తర్వాత ఇలా సెలబ్రేట్ చేస్తారన్నో, ఈ లూజ్ అన్నాడు, మీరు నమ్మరు, లూజ్ అన్నాడు షూట్ చేసాం, ఎడిటింగ్లో తీద్దామన్నారు కదా, తెలుసా డిస్కషన్ వచ్చింది. అవునా? నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. దెన్ ప్రభాస్ గారు వచ్చి చలో లూస్ అన్నాడే, ఎక్కడ లూస్ అన్నాడే అవసరం, సూపర్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది అని చెప్పిన తర్వాత మళ్ళీ యాడ్ చేశాను. లేకుంటే షార్ట్ తీసేసేవాళ్ళు. అసిస్టెంట్ డైరెక్టర్ సార్ అది కొంచెం ఓవర్గా ఉంది సార్, లూస్ అన్నాడే. ఇప్పుడు థియేటర్లో రియాక్షన్ చూడండి, చూస్తే అసలు అలాగే
సార్ వద్దు సరోజా సీన్ వద్దన్నారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్. అమ్మో! అది కామెడీ అన్నప్పుడు అది కెమెరామెన్ సపోర్ట్. హ్మ్. సార్ సూపర్గా ఏదో ఏదో దేవతలాగా అలా అలా అట్లా జరుగుతాయి. అలాగే రైటర్ స్వామి డార్లింగ్ స్వామి. డార్లింగ్ స్వామి దాని మీకు తర్వాత సినిమాతో అయిపోయిందా? స్వామి సూపర్ వర్క్. అండ్ సార్ డార్లింగ్ గురించి కాకుండా అంటే డార్లింగ్‌లో కూడా ఈ అంశం ఉంది. ఒక చిన్న డౌట్ సార్. యాక్చువల్‌గా మీరు కనిపిస్తే అడుగుదాం అనుకున్నాను. నాకు తెలిసినంత వరకు మేకర్స్ వేరు సెట్‌లో గానీ సెట్‌లో ఓకే. బయట లొకేషన్స్‌లో షాట్స్ తీసేటప్పుడు వైట్ డ్రెస్ ప్రిఫర్ చేయరు. ఎందుకంటే లైట్‌కి ప్రాబ్లమ్ అవుద్దని చెప్పి. బట్ మీ సినిమాల్లో ప్రతి హీరోయిన్ ప్రతి సినిమాలో వైట్ డ్రెస్‌తో కనిపించే ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ షాట్స్ వచ్చినాయి. ఎందుకు వైట్‌ని అంత ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మీరు? ఒక ఫస్ట్ ఫిల్మ్కి పండింది, హ్మ్. సెకండ్ ఫిల్మ్ కూడా పండింది, ఆ! థర్డ్ ఫిల్మ్ నప్పుడు అది కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు క్యాషువల్గా సైన్ చేస్తే సూపర్గా వస్తుంది, హ్మ్. దాని తగ్గినట్టు కరెక్ట్గా చేయంటే స్క్రిప్ట్ కూడా భయం వస్తుంది, టెన్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు దాకా ఏదోదో ఎస్కేప్ అయ్యి డమాల్ డుమిల్ అది అదేదో పేరు అయిపోయింది. నాకు ముందు చాలా డైరెక్టర్స్ అలా వైట్ డ్రెస్లో ఇంట్రొడ్యూస్ చేశారు. హ్మ్. ఇది ఏదో బై లక్ నాకు ఆ పేరు వచ్చింది, వైట్ డ్రెస్తో ఇంట్రొడ్యూస్ చేస్తారని. అది కొంచెం సార్ మ్యాక్సిమం నా లవ్ స్టోరీలో సార్ అమ్మాయి హీరో ఇంప్రెస్ అవుతారు కదా, ఇంప్రెస్ అవ్వాలంటే అది ఆడియన్స్కి కూడా ఇంప్రెషన్ రావాలి కదా. కరెక్ట్. ఆ రావాలన్నప్పుడు ఆ విజువల్ మనం పెట్టాలి కదా, ఆ అందము ఆరాధన ఆలోచించి చేయాలి. హ్మ్. ఏదో ఊరుకునే "నే" అని వెళ్ళింది చూసారు ఇంప్రెస్ అయ్యారంటే అందరు నవ్వుతారు, కామెడీ అయిపోద్ది. అవును. మొత్తం కాన్సెప్టే కామెడీ అయిపోద్ది. డార్లింగ్లో జన్ 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 ఆ సౌండ్ వచ్చినప్పుడు యెస్. ఫస్ట్ ఫ్లాష్ జన్ 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 తానానా అదా థియేటర్లో ఇంప్రెషన్. ఎందుకంటే అలా వైట్ డ్రెస్లో అమ్మాయి అంత బాగుంది, హ్మ్. అంత బ్యూటిఫుల్గా ఉందన్న ఫీల్ ఒక డైరెక్టర్ ప్రెసెంట్ చేస్తేనే బాగుంటాయి. కరెక్ట్. వైట్ డ్రెస్లో అది కొంచెం ఎక్స్ట్రాగా ఇస్తుంది అని నా నమ్మకం, నా అభిప్రాయం. కాజల్‌తో ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి సార్. ఏదన్నా చిన్న చిన్న మూవ్‌మెంట్స్ గాని. సార్ సార్ దేవత సార్, నిజంగానే దేవత సార్, అబ్బా! దేవత సార్. హ్మ్. సో ఎస్ అఫ్ కోర్స్ మై ఆల్ హీరో హీరోయిన్స్ ఆర్ ఒక్కొక్క హీరోయిన్ గురించి మాట్లాడతాను. 10 ఫిల్మ్సే చేశా. హ్మ్. ఒక్కొక్క హీరోకి ఒక స్పెషాలిటీ ఉంది. హీరోయిన్‌కి, హీరోయిన్కి ఉంది, హీరోకి ఉంది. మా హీరోకి ఉంది, మా హీరోయిన్కి ఉంది. హ్మ్. క్యార్ ఒక్కొక్కరు ఒక లవ్లో ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క సూపర్ ఇన్సిడెంట్, ఒక్కొక్క రకం, అందరూ గ్రేట్, ఎవ్రీవన్ గ్రేట్. ఆ! కాజల్ గురించి చెప్పాలంటే గ్రాండియర్, స్టైల్, ఆ లుక్. మనం ఒకటి చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ డార్లింగ్లో అమ్మాయి కాళ్ళు అలా 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 చేస్తుంది కదా, ఇది ఈ క్యారెక్టర్ అన్నప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి వస్తారు ఆ బొకే షాప్కు. హ్మ్. వచ్చినప్పుడు ఆ టేబుల్ జంప్ చేసి జంప్ కాలు చేసి. పెడతారు కదా, అవును. అది నేను అదా పుష్ చేసి, నేను డైరెక్టర్ కాబట్టి నాకు తెలుసు ఇక్కడ వెయిట్ అన్ని ఇక్కడ వెయిట్ లేకుండా బ్యాలెన్స్ చేసి, అది ఎట్లా అంటే నేను ఏం చేస్తున్నానో కరెక్ట్గా చేయాలని. హ్మ్. అది పాపం తెలియకుండా అలా ఇట్టటి చేసి ఇక్కడ తగిలింది. అబ్బా! నాకు ప్రాణం అయ్యమ్ము కాజోల్ ఏమన్నా పర్వాలేదు సార్ ఈ ఫస్ట్ చూడు ఇది పుష్ ఇక్కడ వెయిట్ నేను వెనకాల అది కాళ్ళు అది కొంచెం కామెడీ రావడానికి అలా అలా చేయాలి, అలా జంప్ చేసి అవును. స్విమ్ చేసినట్టు చేయాలి, ఫన్ రావాలి. అది చూసి అలాగే చేయాలని చెప్పి ఇక్కడ తగిలింది. నెక్స్ట్ షాట్లో చూస్తే ఇక్కడ రైట్. నాకు భయం వచ్చింది, అమ్మో హీరోయిన్ ఇస్ లైక్ ఆఫ్ ఫ్లవర్స్, అంతే కదా. సాఫ్ట్గా. నాకు లైఫ్లో అమ్మో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పి నువ్వు ఇది ఫుల్ ఎగ్జైట్మెంట్. ఒకటి చెప్తే అది పర్ఫెక్ట్గా చేయాలి. సార్ వచ్చిందా సీన్ కరెక్ట్, కళ్ళు పెద్ద కళ్ళు కదా, అబ్బా! అసలు ఐస్ ముఖ్యంగా నేను డార్లింగ్‌లోనే. చెప్తా అంత పెద్ద స్క్రీన్లో అన్నాను నీ చూస్తే చాలు, అలా అలా ఇంకా ఏదన్నప్పుడు నాన్న నీ చూస్తే చాలు, అంతే బ్రహ్మాండం అంత పెద్ద స్క్రీన్లో. కానీ ఇప్పుడు దాకా సెలబ్రేట్ అనుకోలేదు, సత్యంగా నేను అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాజల్ గారు కూడా ఇది వింటే అంత హ్యాపీ అవుతారు. సో గ్రాండియర్ సార్, అందం గ్రాండియర్, బ్యూటిఫుల్ గ్రాండియర్, డ్రెస్ కాస్ట్యూమ్స్ అని చూసారా మీరు, అది నా మై ఓన్ ఇంట్రెస్ట్లోనే. హ్మ్. ఇది అది అన్నీ నాకు మాంటేజ్, ఒక్కొక్క మాంటేజ్ చెప్తే అన్నీ నేను చెప్తా, ఇలా ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది, ఓకే సార్ డ్రెస్ నంబర్ స్టన్నింగ్, ఇమ్మీడియట్ స్టన్నింగ్ అని చూస్తా. ఏంటి సార్ ఎలా ఉంది సూపర్ అయ్యో అమ్మా పెయింటింగ్ అడుగుతున్నా. ప్రభాస్ వస్తే ఇంకా
అది లూజ్ డ్రెస్ వేసుకొని అలా సార్ చేసుకొని. యాక్చువల్గా క్వశ్చన్ సార్, Hmm. ఆ కాస్ట్యూమ్ ఐడియా ఎవరిది? ఎందుకంటే ప్రభాస్ లూజ్ డ్రెస్సా? లూజ్ డ్రెస్ బాస్కియన్ ప్రభాస్ గారికి మోడర్న్గా అయ్యో బాస్కి ప్రభాస్ గారు హోంవర్క్ అది అన్నీ డిజైన్ చేసుకొని నాతో వచ్చారు. అవునా? చాలా చాలా అందుమారి ఫుల్ లూజ్ సూపర్. అండ్ ప్రభాస్ గారి విషయం సార్, అంటే ప్రభాస్ గారికి ఒక షీల్డ్ ఉంటుంది, ఒక సిగ్గు పిడియం. అది యాక్చువల్గా ఆయన స్క్రీన్ మీద కాకుండా ఆఫ్ స్క్రీన్లో చాలా కామెడీగా చాలా జోవియల్గా ఉంటారు. అయ్యో. బట్ ఆ షీల్డ్ని ఆయన బ్రేక్ చేసిన మూవీస్ ఉన్నాయి. ఏది బుజ్జిగాడు కానీ ఏక్ నిజం కానీ ఉన్నాయి, కానీ అది మాస్ టచ్తో బ్రేక్ చేశారు. ఇంత లవర్ బాయ్ లాగా, అంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు వాళ్ళ ఫాదర్తో కానీ టడన్ అనడం కానీ టడే టడే అట్లా అనడం కానీ ఇంతకుముందు చేయలేదు ఆయన. వా ఆ షీల్డ్ ఎలా బ్రేక్ చేశారు? యాక్చువల్లీ స్టోరీ విన్న తర్వాత వాళ్ళు ఓన్ చేసుకుంటారు కదా, ఇది ఎలా చేసాలి, ఇది ఎలా చేయాలి, ఏదో రియాక్ట్ అవ్వాలి అన్నది వాళ్ళు చేస్తారు. షూటింగ్ స్పాట్లో స్టోరీ నేరేట్ చేసిన తర్వాత ఒక హీరో ప్రజెంట్ చేసినప్పుడు అది ఫుల్ చాలా టైం ఐఎమ్ సో ఎగ్జైట్. సూపర్గా ఉంది చల్లం, సూపర్గా ఉంది, ఇది ఓకే, అది డౌట్, ఓకే డార్లింగ్, ఇది ఓకే, అది ఓకే అంటారు. ఎంజాయ్ చేసినప్పుడు దానికన్నా ఏం కావాలి? కరెక్ట్. ఒక మన స్టోరీని అది అర్థం చేసుకొని వాళ్ళ స్టైల్లో ప్రజెంట్ చేసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అది లట్ ఆఫ్ సీన్స్ స్వీట్ డాడీ అదా నువ్వు హ్యాపీగా ఉండు, నేను వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోతా రావాలా అన్నాడు. ఏ అదెல்லாம் అది విన్నప్పుడు థియేటర్లో ఫస్ట్ షూటింగ్ స్పాట్లో ఎంత అది ఫీలింగ్ ఓన్ చేసుకొని వాళ్ళు పెర్ఫార్మ్ అది 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 ప్రభాస్. సూపర్ సార్. ప్రభాస్ యాక్చువల్గా తొలి ప్రేమలో హీరోయిన్ లవ్ కోసం హీరో విపరీతంగా సఫర్ అవుతుంటాడు. అది ఆమెకి చెప్పలేక, చెప్తే ఏమంటుందని భయపడుతూ ఉంటాడు. మనకు సినిమా అంతా మీరు ఇదే చూపించారు. బట్ ఒక 4 సెకండ్ల పాటు ఉండే షాట్లో హీరోయిన్ క్లైమాక్స్లో ఆ లగేజ్ బ్యాగ్ అట్ట ముందుకు వెళ్ళిపోయి ఒక్కసారిగా బాలు అని అరుస్తుంది. గట్టిగా 2 నిమిషాల నిడివిలో హీరోయిన్ తనే ఐ లవ్ యూ చెప్పద్ది. యాక్చువల్గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి ఇది చాలా కష్టం. మీరు హీరో పెయిన్ చూపించారు కానీ హీరోయిన్ పెయిన్ చూపిలా, బట్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఎమోషన్ సూపర్ పండింది. సేమ్ డార్లింగ్ విషయానికి వస్తే మొత్తం ప్రభాస్ గారు అసలు అమ్మాయి లవ్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎమోషనలైజ్ కూడా ఉంటుంది. చివరికి హీరోయిన్ ఓపెన్ అవుద్ది. అవును అసలు నేను నీకు స్విట్జర్లాండ్, అసలు నేను ఇక్కడికి వచ్చిందే నీకోసం అని చెప్పద్ది, అవును స్విట్జర్లాండ్ నుండి. అవును సో ఆ రెండు నాకు కంపారిజన్ లాగా అనిపించి 2 సార్లు బ్యూటీ భలే మ్యాజిక్ జరిగింది కదా అనిపించింది. సో ఈ ట్రీట్మెంట్ ఎలా వచ్చింది డార్లింగ్లో కానీ తొలి ప్రేమలో కానీ, ఎలా వచ్చింది ఈ ట్రీట్మెంట్? ఇది ఇంత డీటెయిల్గా ఫస్ట్ వాచ్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అయ్యో, ఇలాంటి చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టెల్ ద ఆన్సర్. తొలి ప్రేమలో ఆ పవిత్రమైన ప్రేమ అన్నది, ఆ ప్రేమ వాళ్ళని కాపాడింది. ఆ ప్రేమ వైపు వెళ్ళి అమ్మాయికి వెళ్ళి అమ్మాయి వైపు అడిగినట్టు చేయాలన్నది స్టార్టింగ్లోనే ఉంది. బట్ ఇది టిట్ టాట్ అంటే మనం ఎంత ప్రయత్నం చేసిన అమ్మాయి రే నేను కూడా మీ సైడ్లే ఉన్నాను, ఎందుకంటే నేను లీడ్ ఇచ్చా చిన్నప్పుడు, నన్ను మర్చిపోతావా అంటప్పుడు ఎవరు మర్చిపోయినా నిన్ను మాత్రం మర్చిపోను అంటుంది కదా యాటిట్యూడ్. సో అది ఇక్కడ అది మైల్డ్గా మీకు ఒక వాళ్ళ డ్రీమ్లో కూడా అలా అమ్మాయి చేస్తుంది, చివరికి అమ్మాయి చేస్తుంది లాస్ట్లో. అవును, అది ఎక్కడ వెళ్ళిపోట్లా, అక్కడే ఉంది, అది ఇమాజినేషన్ కలిపి. సో ఇలా స్టోరీ చెప్పిన వాళ్ళు ఇలా, ఇప్పుడు నేను చెప్పాను కదా చిన్నప్పుడు ఒక అమ్మాయి ఉంది, సేమ్ అలాగే ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి, నా ఫీలింగ్ ఎలా ఉంటుంది, అది ఒక ఇమాజినేషన్. అలా నాకు ఇప్పుడు నేను లవ్ చేయబోతున్న అమ్మాయి గురించి ఒక లవ్ స్టోరీ చెప్పాను, కానీ అమ్మాయి వచ్చింది, కానీ అలా పడట్లేదు, నా అమ్మాయి కూడా నా కోసమే వచ్చింది అన్నప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో పెళ్తు బొమ్మ అంటుంది ఫీలింగ్, ఎమోషన్. ఇది చిన్న గిమిక్స్. ఇది వీడే చెప్పి వీడే వెళ్ళి వీడే ఐ లవ్ యూ చెప్పడం కన్నా అటు సైడ్ నుంచి వచ్చినప్పుడు ఆడియన్స్ విల్ ఎగ్జైట్, అర్రే సూపర్గా ఉందిరా, ఏன்னா వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లవ్ చూస్తున్నారు. అక్కడ కూడా తొలి ప్రేమలో కూడా అది కూడా చిన్న ఎట్లా అంటే ఫస్ట్ వెళ్ళిపోతానని చెప్పి
అలా అమ్మాయి వెళ్ళిపోతుంది, హీరో మీద క్లోజ్ వెళ్తుంది, అన్నయ్య మీద క్లోజ్ వెళ్తుంది, రీకలెక్షన్ షాట్ వెళ్ళిపోతా అని చెప్పి బాలు అన్నప్పుడు లాస్ట్ కట్ చేస్తా, అక్కడ ఓపెన్ చేస్తా. ఇది మ్యాజిక్. వీడితో స్టార్ట్ చేసి ఇదే తొలి ప్రేమలో వెళ్ళిపోతాను చెప్పి అమ్మాయి మీద స్టార్ట్ చేశానంటే ఆడియన్స్కి తెలిసిపోద్ది, అమ్మాయి కూడా ఉందిరా. అది కాదు, ఫస్ట్ వీళ్ళ మీద స్టార్ట్ చేసి అక్కడ బ్రేక్ చేసినప్పుడు బాలు సౌండ్ వస్తే అమ్మాయికి కూడా ఆ ఎమోషన్ ఉంది అన్నది అక్కడ ఓపెన్ చేస్తే దెబ్బదెబ్బతను వస్తారు. ఏమైంది అని అన్నప్పుడు ఇప్పుడు అమ్మాయి టక్కున చెప్పదు, నాకు ఏదో మిస్ అయినట్టు ఉంది మీకు, బికాస్ ఇది ఆనెస్ట్ క్వశ్చన్, లేకపోతే లేదు అంటారా ఏమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో క్వశ్చన్ అడుగుతుంది మీకు అన్నప్పుడు ఎలా చెప్తావు అదో బా అన్నయ్య అస్సలు ఆ కళ్ళుతోనే అన్నప్పుడు అమ్మాయి ఏడుస్తుంది, బ్లాస్ట్, ఆడియన్స్ ఫుల్ హ్యాపీ. అది ఒక రైటర్గా ఇమాజిన్ అది అన్ని ఎమోషనల్గా ట్రావెల్ అయ్యి అది ఒక మ్యాజిక్. అది లాస్ట్లో అమ్మాయి చెప్పడం అనేది అది మ్యాజిక్. మీరు అడిగింది కరెక్టే. ఆ షాట్ నేను అలా వాడుకొని అక్కడ ఓపెన్ చేశా. ముందు ఒక్క షాట్ మీరు హీరోయిన్ క్లోజ్ ఒక్క షాట్ ఎక్స్ట్రా పెడితే కూడా పడం ఆడియన్స్ పట్టేస్తారు. అవును, అమ్మాయి లవ్లో ఉందిరా, ఇదేదో జరిగిపోతుందండి, అమ్మాయి డోంట్ కేర్, అమ్మాయి వెళ్ళిపోతుంది. అది మ్యాజిక్. అది బికాస్ ఆఫ్ అన్నయ్య. అన్నయ్య నా తొలి ప్రేమ, ప్రభాస్ నా డార్లింగ్ నా ప్రభాస్. సూపర్. అండ్ జీవి ప్రకాష్ గారి గురించి చెప్పండి, ఎందుకంటే అసలు ఏమీ పాటలు అసలు అదేదో పోటీ పడినట్టుంటది. ఆయన మ్యూజిక్, అనంత శ్రీరామ్ గారి లిరిక్స్, మీ మాంటేజ్లు, ప్రభాస్ గారిది కాజల్ గారిది యాక్టింగ్, నువ్వా నేనా పోటీ పడినట్టు. థ్యాంక్ యూ. అది హాంటింగ్. ఆ రీ రికార్డ్ ఇంకా నాకు ఫస్ట్ హమ్ చేసింది జీవి ఒక 12 o'clock 12 to 1 యాడింగ్ 1 hour రే నాయన, అయ్యో సూపర్ రా. రీ రికార్డింగ్ చిన్న స్క్రీన్లో చేస్తారు కదా, సూపర్ ఉందా సార్, సూపర్. అతనికి నాకు సూపర్ జెల్ అవుతాం అసలు. మైమర్చిపోతాను నేను అక్కడ స్టూడియోకి వెళ్ళిపోతే. వాళ్ళు పియానో పెట్టుకొని కూల్గా పంపాను, ఇది రీ రిలీజ్ క్లిప్పింగ్స్ అన్నీ పంపాను. నైట్ 12 o'clock చూడరా అన్నప్పుడు సార్ సూపర్ సార్. ఈ రీ రిలీజ్ థియేటర్లో రీవాచ్ వాల్యూ అనేది ఎట్టుందంటే, ఏదైనా నీ తరువాత ఆ పాట వస్తున్నప్పుడు పాడుతున్నారు, అక్కడ సౌండ్ మ్యూట్ చేస్తున్నారు, వీళ్ళు పాడుతున్నారు. అదే అటు సైడ్ దడదడ ఇది నాకు అర్థం రావట్లేదు సార్. బట్ ఒక 16 years తర్వాత అంటే కరెక్ట్. అఫ్ కోర్స్ ప్రభాస్ ఆ మ్యూజిక్ జీవి ఓకే, వీళ్ళ వల్ల మనకు కూడా ఓకే మైలేజ్. నేనే డార్లింగ్ డైరెక్టర్. ఓకే. అండ్ మీ ఫాదర్తో మీ బాండింగ్ ఏంది అంటే? సేమ్ ఇంతేనా? ఇది యాక్చువల్గా ఎందుకంటే ఎందుకు ఇది జరిగే ఫస్ట్ ఇన్ ఓపెనింగ్ ప్రామిస్ అమ్మగారు నా గురించి రిపోర్ట్ చేస్తే డాడీ వచ్చి అసలు ఏమన్నా చెప్పి వాళ్ళు కూడా నాతో డాన్స్ చేస్తారు. ఇదన్నీ లైఫ్, ఇది మీ లైఫ్లో జరిగింది. ఓకే. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను, నేను సమ్ ఇన్సిడెంట్ చెప్తా, కానీ అది బ్యూటిఫుల్ ఎమోషన్, లైక్ డార్లింగ్లో సిస్టర్ ఎమోషన్ లాగా అది ఒక ఎమోషన్. అది ఒక ఫిల్మ్లో ఇది ఇప్పుడు చెప్పొచ్చు, ఇప్పుడు చెప్తే అది పొద్ది ఫిల్మ్కి వాడుకోవడానికి ఛాన్స్ పొద్ది. అందుకనే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఓకే. నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, ఓకే డార్లింగ్ మంచి లవ్ మూవీ, లవ్ ట్రాక్స్ ఉన్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి, బట్ ఇన్నర్గా ఒక అద్భుతమైన తండ్రి కొడుకుల రిలేషన్ ఉంది. నాకు ఎక్కడా కూడా ఇది ఏదో ఆర్టిఫిషియల్గా ఒక మనిషి రాసింది కాదు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. లాస్ట్కి ఇంతేనా, దీనికా నువ్వు ఇంత భయపడుతున్నావు, ఇంత బాధపడుతున్నావు, నాకు నువ్వు ముఖ్యం డాడీ. మీరు చూస్తే కళ్ళులో డైలాగ్ కన్నా కళ్ళు ఎక్స్ప్రెషన్. సో నాకు ఎందుకో నువ్వు నా హీరో అన్నప్పుడు అది ఆర్ఆర్ కూడా అవసరం లేదు, మైల్డ్ పియానో వస్తుంది. అది నువ్వు నా హీరోనైలో అది 100 అర్థం, అది ఎక్స్ప్రెషన్లో ఎక్స్ట్రానరీ. నాకెందుకో ఆ రిలేషన్ అంత లవ్ మీ ఫాదర్ నుంచి మీరు పొందుంటే తప్పించి అది రాదనిపించింది. అందుకు నేను ఆ ప్రశ్న. ప్రామిస్గా జరిగింది. సేమ్ వచ్చి తిట్టి తర్వాత డాన్స్ చేశారు నాతో. అది ఎట్లా అంటే అప్పుడు
ఇళయరాజా సాంగ్ వింటాం. అప్పుడు స్కూల్లో చదివినప్పుడు ఫుల్ సౌండ్ పెట్టి ఉన్నప్పుడు అక్కడ దాకా వినిపిస్తుంది. ఏమన్నా అడుగునప్పుడు డాడీ వచ్చి అని చెప్పి ఇంకా సూపర్ హిట్ సాంగ్ ఇంకా ఉన్నాయరా, అది వినొచ్చు కదరా అన్నారు. ఈ సాంగ్ వింటావా అంటారు. ఆ సాంగ్ వినవా, ఈ సాంగ్ బాగుంది కదా, అది వినొచ్చు కదా, ఈ సాంగ్. అమ్మ వచ్చి అయ్యే తిట్టి ఫుల్ డాన్స్. దట్ సాంగ్ కూడా గుర్తుంది, ఓరంబో. దట్ వన్ సాంగ్ ఇళయరాజా హిట్ సాంగ్ ఒకటి, ఫుల్ డాన్స్. ఆ సీన్ అది ప్రభాస్ సూపర్ డాన్స్ చేసి అది ఎక్స్ప్రెషన్తో, అదండి బికాస్ ఆఫ్ ప్రభాస్. అది ఎలివేషన్ హీరో చేసినప్పుడు ఎక్కడో అది. అండ్ ఇంకోటి ఆ ఐస్ బ్రేక్ ఆ రోజు సెట్లో జరిగింది చెప్పండి. ఎందుకంటే ఆ ఐస్ బ్రేక్ షాట్ ఇప్పటికీ ఒక సిగ్నేచర్ షాట్ లాగా అట్టగా మిగిలిపోయింది. మీరు థియేటర్లో ఇప్పుడు కూడా రిలీజ్లో కూడా కమాన్ ప్రభాస్ క్యాన్ యూ డూ ఇట్ నప్పుడు వచ్చిన విసిల్ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు గుండెల్లో ఏంట్రా ఇది విసిల్ కొడుతున్నారు, ఇప్పుడు కొట్టలేదు కదా. ఏం ఓకే, ఫస్ట్ టైం బ్రేక్ చేయడు కదా హీరో, బ్రేక్ చేయలేదు కానీ ఇక్కడ పే ఆఫ్. ఓకే, చిన్న అక్కడ వచ్చినప్పుడు ఆడియన్స్ అదే ఎక్స్పెక్టేషన్, అదే కెలకడమే కదా. ప్రభాస్ రా వదిలేస్తారే ఏంటి డైరెక్టర్ అన్నది అక్కడ పేలింది, సూపర్గా పేలింది. బట్ ఒక సీరియస్ డౌట్, మీరు ఆ సీన్ ప్రభాస్ గారికి చెప్పినప్పుడు మీరు ఇక్కడ బ్రేక్ చేయరు, తప్పించుకుంటారు, ఈవెన్ మీ ఫ్రెండ్ కూడా అసలు హీరోలాగే బిహేవ్ చేస్తున్నావా అంటారు, మీ ఫాదర్ వచ్చి మిమ్మల్ని పక్కకి తీసుకెళ్ళిపోయి కాపాడుతాడు. ఆ రోజు ఇంట్లో నేను చెప్పేది ఫస్ట్ బ్రేక్ చేయకుండా ఉండే సీన్ గురించి నేను చెప్పేది. ఇదంతా నెరేట్ చేసినప్పుడు ఒక మాస్ హీరోగా, ఒక స్టార్గా ఎలా యాక్సెప్ట్ చేశారు ఆయన? సార్ ఒక్క విషయం సార్, ఫస్ట్ ఈ సీన్ చేసిన తర్వాతే ఆ సీన్ చేస్తా. ఓకే. ఇప్పుడు తొలి ప్రేమలో రే ఎక్కడైనా అమీర్పేటలో వెళ్ళాలిరా, డ్రాప్ చేయాలరా అంటారు. డ్రాప్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఒక ఇన్నోసెంట్ ఒకడు వస్తాడు, అమ్మాయి చక్రవర్తి వస్తాడు, వాళ్ళ దగ్గర ఇది డ్రాప్ చేసాను. అక్కడ వెళ్ళావా సర్కిల్ హైదరాబాద్లో కదా మాల్ దగ్గర, అక్కడ చాలా మంది ఏదో అమ్మాయి వెతుకుతున్నావంట, వీడు ఆ రూట్లో వెళ్తున్నారు, అప్పుడే డ్రాప్ చేయి, అక్కడ అమ్మాయి వస్తారని చెప్పి వీళ్ళు పంపుతున్నాం. అది ఆయన ఫీల్ కూడా అవుతారు. అప్పుడు అన్నయ్య ఫేస్ అలా వింటున్నారు కదా, కొంచెం అది తెలుసు కదా. అలా అక్కడ దిగితే అక్కడ వెళ్ళి రా ఎంట్రీ అంటే చెప్పొచ్చు కదా స్ట్రైట్గా, అది కూడా నేను డ్రాప్ చేయనా, మాట్లాడకు అంటారు. ఎస్, అది అన్నయ్య స్టైల్. నేను క్యాషువల్గా చెప్పా అన్నప్పుడు ఈ స్మైలింగ్, ఓ ఈ నోస్ ఎవ్రీథింగ్. అక్కడ వెళ్ళి స్ట్రాటజీ చేశారు. అది అన్నయ్య బాగా సూపర్గా చేసింది. కయ్యాన కదా మాట్లాడకు, ఆల్ ది బెస్ట్ అన్నయ్య స్టైల్. అది ఎక్కడ వెళ్ళిపోయింది సీన్, నేను అనుకోలేదు. అది సీన్ చూసాను అన్నకన్నా అయ్యో సూపర్. అది హీరో స్టైల్లో వచ్చినప్పుడు ఆ సీన్ గుర్తుందా మీకు? సేమ్ ఇక్కడ ఎంజాయ్ చేసింది. అంటే వెనకాల సీన్ ఉంది, రైటర్ హీరోగా తెలుసు, ఆడియన్స్కి తెలియదు. అది ఒక మిస్ చేస్తారు. అక్కడ కరెక్ట్ ప్లేస్ వచ్చినప్పుడు అక్కడ వచ్చినప్పుడు సింహం అక్కడ ఉందిరా అన్నప్పుడు అక్కడ ఇప్పుడు అరవంటారు బాబోయ్. ఫస్ట్ సింహం అక్కడ ఉందిరా అనగానే నాకు ఆ షాట్ కూడా బాగా గుర్తుంది. ఇలా జారుకుంటూ వచ్చి మోకాల మీద అట్లా కూర్చొని 2 చేతులు ఇట్ట అంటారు ప్రభాస్ గారు. ఫ్రేమ్ ఇట్ట కొంచెం క్లోజ్ షాట్ పెడితే ఆ గాలికి అట్ట ఆ ఎయిర్ అట్ట వచ్చినప్పుడు అసలు ఎంత విజిల్స్ పడ్డాయంటే థియేటర్లో. ఈవెన్ నిన్న కూడా. సో డార్లింగ్ లాంటి సినిమాలో ఒక మాస్టర్ వచ్చేది ఆ స్టైల్ ఫ్రంట్గా అని పీటర్ మాస్టర్ ఓపెనింగ్లో మార్కెట్ ఫైట్ కాన్సెప్ట్ అమ్మకు తెలియకుండా ఫైట్ చేయాలి. ఓకే, అది ఫుల్ అది కాన్సెప్ట్ మాత్రమే చెప్పాను, అది పెట్టుకొని డెవలప్ చేశారు. పీటర్ మాస్టర్ కాంట్రిబ్యూషన్ అది. ఆ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవును, నాకు అంటే మమ్మీకి తెలియకూడదు. అమ్మి భయం, వైలెంట్ అంటే భయం. కానీ హీరో ఫస్ట్ ఫైట్ అది కొంచెం క్యూట్గా వస్తాయని నమ్మకం. అది కాన్సెప్ట్ చెప్తే వాళ్ళు అది డెవలప్ అది స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇంప్రవైజ్ చేసుకున్నారు. నాకు ఈ డార్లింగ్ టైటిల్ ఎలా అదే ఉంటుంది? వెరీ సింపుల్. నేను ఆ కాంపస్కి వచ్చాను, లేదే ప్రభాస్ సార్ ఇంటికి వచ్చినది అందరూ డార్లింగ్ 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 అన్నారు. ఏంటి అందరూ డార్లింగ్ అన్నారు? మన ఫిల్మ్ కూడా డైట్లో డార్లింగే పెట్టాల్సి వస్తుంది నాకు అన్నాను. డార్లింగ్ ఓకే 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 అందరూ ఓకే చెప్పారు. ఓకే డార్లింగ్ ఓకే. అన్నీ
టపా 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 అని అలా బ్రీజ్గా వెళ్ళిపోయింది. ప్రభాస్ గారితో ఆ సినిమా మొత్తం షూట్ చేసినప్పుడు ఫుడ్ విషయంలో ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. అయ్యో 100 ఉన్నాయి. అదే ఒక్కసారి ఇప్పుడు రకరకాలు పెట్టుకుంటారు ఫుడ్, వాళ్ళు కంపోజ్ చేస్తారు. సన్ డలింగ్ ఫస్ట్ ఇది పప్పు అన్నం నెయ్యి, ఓకే చాలు 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 బాగుందిరా నెక్స్ట్ దీనికన్నా బాగుంటాయి ఏ ఐటమ్, ఓకే కొంత ఏదైనా ఇస్తారు, కొంత చాలు 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 ఇది బాగుంటుంది డార్లింగ్ చలం, ఇది ఓకే టేస్ట్ చేశారు కదా బాగుంది కాబట్టి కదా అన్ని పెట్టుకున్నా కమాన్ కమాన్ అని చెప్పి ఐస్ క్రీమ్ దాకా తీసుకెళ్తారు. ఎన్ని ఐటమ్స్ ఉంటాయి సార్? సార్ ఒక పండగకి వెళ్తే వెళ్ళినట్టు ఉంది సార్. మీరు వింటే నా మీద కోపపడతారు, ఎరా నోరు అందరి ప్రభావం చూడడానికి ఆశపడతారు, అంత రేంజ్కి ఉంటాయి చెప్తే. ఒక సమోసా పెట్టినా కూడా కామెడీ 7 కైండ్ ఆఫ్ చాస్ పెట్టుకుంటారు. ప్రామిస్. ఒక ప్లేట్లో ఒక సమోసా పెట్టి టైం 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 కలర్ కలర్గా డలింగ్ ఏ టచ్ ఎలా ఉంది చాలు పక్కన పెట్టు నెక్స్ట్ అది. బట్ అన్నీ సూపర్ టేస్ట్, సూపర్ టేస్ట్. అక్కడ ఈ హోటల్ రసం బాగుంటాయి, ఇది బాగుంటాయి, అది బాగుంటాయి, ఇది బాగుంటాయి, ఇది బాగుంటాయి. కానీ అప్పుడు మనకి ఇచ్చినప్పుడు వాళ్ళు తినరు, డయట్లో ఉంటాడు. హైలైట్, అది హైలైట్. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు మార్నింగ్లో ఏదో అది చెప్పడం, మార్నింగ్ ఎగ్గు డయట్ ఉంటాయి కదా, అంత స్లిమ్గా ఉంటారు డార్లింగ్, డయట్ ఉంటాయి కదా, ఇవన్నీ మనకే ఈ క్యార్ అన్నీ. నేనే అడుగుతా ఇది మీకు చూద్దాం తింటాం ఏముంది, అదే తిని చూపించి అది ఫుడ్. నాట్ ఓన్లీ దట్, షూటింగ్ టైంలో బయట తీసుకెళ్ళడం. నాకు స్విట్జర్లాండ్ అంటే అని చూస్తాం కదా, అవి అక్కడ హోటల్స్, అక్కడ ఉన్న డిస్కోథేక్లు ఎలా ఉంటాయి, కాస్ట్యూమ్స్, బ్రాండెడ్ డ్రెస్. ఒకసారి ఆ టీషర్ట్ ఇది బాగుంటాయి కదా అన్నప్పుడు మీకు నచ్చిందా తీసుకోండి అని చెప్పి అన్నీ తీసుకున్న తర్వాత దీంట్లో చిన్న సైజ్ అంటారు. ఎందుకు చిన్న సైజ్ అడుగుతున్నా, అన్నీ నాకు నచ్చింది కదా బ్రాండెడ్ ఐటమ్, అదే ప్రభాస్ గారికి ఓకే, నేను వద్దుతున్నాను చిన్న సైజ్ ఎందుకంటే నాకు అడిగారు అనమాట. ఇప్పుడు కూడా నేను పెట్టుకున్నా సూపర్ టీషర్ట్స్ జీన్స్ మీకు బాగుంటాయి చలం, బాగుంది అదే అయ్యో తట్టుకోలేకపోతున్నాడు రా బాబు అన్న రేంజ్కి ఉంటాయి. హీస్ లైక్ అంత అలాగే ఉంటాయి వాళ్ళ దగ్గర ఉంటాయి. సార్ రాజులు సార్ వాళ్ళు రాజేశం లేదు, బట్ అదే ఒక కింగ్తో ఉన్నట్టే ఉంటాయి. సూపర్. చాలా మిస్ చేస్తున్నా. నాకు డార్లింగ్ సినిమా విషయంలో ఒక డౌట్ ఏంటంటే కాస్టింగ్ విషయంలో, ఇప్పుడు ఇక్కడ చంద్రమోహన్ గారు గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఆయన, బట్ మీకు అప్పటికి మీ ప్రయాణం అంతా అసిస్టెంట్ డైరెక్టర్గా చెన్నైలో జరిగి ఉండొచ్చు, బట్ ఇలాంటి ఆర్టిస్ట్ని పిక్ చేయాలి, ఆ కాస్టింగ్ ప్రాసెస్ ఎలా జరిగి ఉండొచ్చు? సార్ చంద్రమోహన్ సార్ ఏంటి సార్ ఇలా మీరు అప్పుడు మేము చిన్నప్పటి నుంచి తమిళ ఫిల్మ్ పెద్ద యాక్టర్ సార్ అతను. అంటే జస్ట్ నేను ఊరికే చంద్రమోహన్ గారు మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఏదో ఎంఎస్ నారాయణ గారు కానీ మీకు తెలియదు, ఎంఎస్ నారాయణ గారు బిగ్ ఫ్యాన్ నేను. ఓకే, బిగ్ ఫ్యాన్ సార్. చిన్న మాటలు స్పాట్లో నవ్వు 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 సటైర్ చేస్తారు చూడండి, అందుకో అంట ఆ స్టైల్. అయ్యో ఐ మిస్ హిమ్ సార్. సూపర్. ధర్మవరం సార్, ధర్మవరం సార్ చాలా నా అన్ని ఫిల్మ్లు ఉంటారు మ్యాక్సిమం. అది ఇలా అనుకుంటే కొంచెం కష్టంగా ఉంది. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అని మీరు కొత్తగా షార్ట్స్ తీసో ఎస్టాబ్లిష్ చేయమంటే అవసరం లేదు, ఎస్టాబ్లిష్ చేయకుండా వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్తో ఫస్ట్ షాట్ అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. హీరోయిన్ ఫాదర్ ఫేస్ ఎప్పుడు ఇరిటేటింగ్ ఫేస్ ఉండాలని సార్ సెలెక్ట్ చేశాను. అవును, అది కరెక్ట్గా పండింది. ఆవుతి ప్రసాద్ గారు అలా సీరియస్గా చూస్తేనే ఒక విల్లని ఎంత ఎక్స్ట్రా డైలాగ్ మాట్లాడవచ్చు. ఏంటరా చదువు రాదా, ఇది ముఖ్యం కాదు, డాన్స్ పాటలు గిట్ల అన్నప్పుడే ఒక అది కొంచెం ఇరిటేషన్స్ వస్తుంది. సో వీళ్ళు పెద్ద విల్లన్గా రియాక్ట్ అయిపోతున్నాడన్న భయం ఆడియన్స్కి ఆటోమేటిక్గా ఉంటుంది, చెప్పకుండా సమ్ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు. అంటే ఎందుకు ఇది అడిగానంటే సార్, ఆవుతి ప్రసాద్ గారు కానీ, ధర్మవరం కానీ, ఎంఎస్ నారాయణ గారు కానీ, వీళ్ళంతా కూడా ఈ రోజు కానీ ఉండుంటే ఈ రిలీజ్ అసలు ఏ ఎంజాయ్ చేసేవాళ్ళు. సూపర్ సూపర్ సూపర్, రియలీ సూపర్.
అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ అయిందని మీకు అర్థమైంది. ప్రభాస్ గారికి అర్థమై మీతో మాట్లాడిన మొదటి మాట ఏంటి? అది అన్నీ కలిసి ఒకే ఫోన్. ఆ, ఫస్ట్ మనం శ్రీను ఫోన్ చేశారు, ఉమ్, డార్లింగ్ ఫిల్మ్ సూపర్ హిట్ నా సౌండ్. ఉమ్, 7:30కి షోకి వెళ్తున్నా, ఎక్కడ ఉన్నా ఇంకెక్కడ సంధ్యా థియేటర్లా అన్నప్పుడు ఐమాక్స్ వెళ్ళినా, ఇక్కడ సంధ్యా థియేటర్ పక్క బండి కొంచెం దూరంలో చలం ప్రభాస్ గారు ఫోన్ చేశారు, ఫోన్ చేశారు. డార్లింగ్ సూపర్ హిట్ అవుతుంటున్నారు. అంతే, లోపల వెళ్ళి ఇంట్రో థాట్ వచ్చింది. బట్ థియేటర్లో ఫస్ట్ హాఫ్ అబద్ధం చెప్పిన ఓను రే అరుపులు సౌండ్. అప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, హిట్ ఫిలిం హిట్ గారినా సూపర్ హిట్ అలా అలా అలా. ఇది తొలి ప్రేమకు రిజల్ట్కి ముందే ఊరికి వెళ్ళిపోయా. ఒక టెంపుల్ నాగూర్ వెళ్ళి వేలాంగణి అది ప్లేసెస్ ఉన్నాయి టెంపుల్, అక్కడ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయి అన్నప్పుడు సరే ఫోన్ వస్తుంది, హిట్ అయితే ఫోన్ వస్తుంది అన్నప్పుడు మాకు పీపీ కాల్ 2-3 నెక్స్ట్ స్ట్రీట్లో ఒక టీచర్ ఇంట్లో ఫోన్ ఉంది. అప్పుడు ఆ టైంలో ఆ ఇంటి అమ్మాయి వస్తుంది, అయితే ఎవరో పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తున్నారని. ఎవరో పవన్ కళ్యాణ్ తప్ప 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 తప్పని ఫోన్ మళ్ళీ చేస్తానని అంటాను. కరా అనే సూపర్ హిట్ కన్నా. సైలెంట్, ఏంట్రా ఏడుస్తున్నావా? రా 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 హెడబడిరా కట్ చేసే. ఫెంటాస్టిక్ మెమరీస్ అవన్నీ లైఫ్లో. ఐఎమ్ వెరీ లక్కీయెస్ట్ పర్సన్. అండ్ తొలి ప్రేమ విషయంలో నాకు బాగా గుర్తేందంటే, నాకు తెలిసి 8 years 9 years ఉంటాయి సార్ నాకు. పోస్టర్స్ అప్పుడు చాలా ఎక్కువ వేసేవాళ్ళు. పోస్టర్ అడ్వర్టైజ్మెంట్ చాలా ఎక్కువ ఉండేది. 25 days, 50 days, 75 days, 100 days, 125 days, 150 days అలా పోతా ఉంది పోస్టరు. ఎస్ సార్ ఎగ్జాక్ట్ గుర్తుంది ఏంటంటే 365 days పోస్టర్ కూడా చూశాను నేను తొలి ప్రేమ. అవును అవును అవును. గుంటూరులో 1 year. అవును, మాది నెల్లూరు. మొత్తం ఆ ఏరియా అంతా 1 year ఆడిన సినిమా. సో అది ఫీలింగ్ ఒకటి చెప్పాలి. గుంటూరులో ఒక ఫంక్షన్ జరుగుతుంది, అవార్డు తొలి ప్రేమ అవార్డు ఇస్తున్నారు, రావాలి అంటే ఫస్ట్ టైం సార్ చెన్నైలో బయలుదేరుతున్నాను సార్. ఆ గుంటూరులో 1 year ఆడింది. ట్రైన్ కటక్ మిడ్ నైట్ 2 o'clock వస్తుంది సిటీ లోపల. ఆ సిటీ ఆడి చూస్తున్నాను సార్, నా ఫిలిం చూస్తున్న ఆడియన్స్ నిద్రపోతున్నారు. దేవుడు వెళ్ళారా అని వా ఏ కదా. అక్కడ 1 year ఆడింది ఆ ఊర్లో. నైట్ 2 o'clock దిగుతున్నాను, స్టేషన్లో దిగి అలా పెట్టి దండం పెట్టి అలా ఒక వైబ్, సూపర్ వైబ్. 1 year ఆడిన ఊరా ఇది, అందరు నిద్రపోతున్నారు అని చెప్పి ఒక ఎమోషన్, బ్యూటిఫుల్ ఎమోషన్ అది. అండ్ ఈ తొలి ప్రేమ రిలీజ్ అప్పటికి నేను ఇందాకే చెప్పాను నాకు 8-9 years అని. నాకు అప్పుడు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే ఏజ్ తక్కువ. బట్ నేను ఈ ఇంటర్వ్యూ కోసం అసలు ఆ తొలి ప్రేమ రిలీజ్ తరువాత వాతావరణం ఎలా ఉంది, సినిమా వాతావరణం ఎలా ఉంది ఇండస్ట్రీలో, TFIలో కనుక్కుంటే, ఎప్పుడో కుర్రాడు చెన్నై నుంచి వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారికి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు, అతను పట్టుకోండి. ప్రతి డైరెక్టర్కి తొలి ప్రేమ సినిమా చూడాలి, ఏంది ఏం మ్యాజిక్ ఇది. ప్రతి నిర్మాతకి ఆ కరుణాకరన్ ఎవరు అబ్బాయిని పట్టుకొని సినిమా చేయాలి. మొత్తం ఇండస్ట్రీ మొత్తం మారుమోగిపోయిన క్షణాలు అంటవి. ఆ టైంలో మీడియాలో ఉన్న వాళ్ళు నాకు చెప్పిన మాటలు ఇవి. సార్ అది ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. రీజన్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తున్నానంటే, ఏంట్రా వీడు అంటే సార్ ఒక లాంగ్వేజ్ తెలియదు సార్, ఓకే అది నమ్ముకొని స్టోరీ నేరేట్ చేస్తున్నాను. ఓకే ఆఫ్ కోర్స్ వీళ్ళకి ఒక ఫిల్మ్ ఇవ్వాలి అన్న ఒక జడ్జిమెంట్ వచ్చి ప్రతిరోజు షూటింగ్లో కర్ణా ఇది బాగుంటాయి, ఇది ఎంత రేంజ్కి వెళ్తుంది చూడు అని ప్రతిరోజు ఎంకరేజ్ చేసి అది అందరికీ దొరుకుతుంది అది కదా కదా. ఒక హీరో ఒక డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ ఇప్పుడు మీరు అన్నారు నెక్స్ట్ హిట్ ఎట్ కొట్టాలని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి. సో యాక్చువల్గా లాస్ట్ మంత్ ఎప్పుడో బయటకు టాక్ వచ్చింది సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పేసి. ఈ మంత్లో సినిమా పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఎప్పుడెప్పుడు మీ మూవీ స్టార్ట్ అవుద్ది, ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆ కరుణాకరన్ గారి ఆ మ్యాజిక్ చూస్తామని చెప్పి వెయిటింగ్ అనమాట. థ్యాంక్ యూ. సో ఎలా ప్రిపేర్ అవుతున్నారు, షూట్కి ఎలా వెళ్ళబోతున్నారు, ఎలా రాబోతుంది సినిమా?
సార్ ఇది ఈసారి అదే మామూలు చిన్న లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ, ఒక మంచి మ్యూజిక్తోనే, ఒక ఫన్ రోమ్కా మూవీ, ఫ్రెండ్స్ ఫ్యామిలీ జాలీగా మన బెల్లంకొండ గణేష్తో. ఈజ్ అ వెరీ క్యూట్, వాళ్ళు దక్కినట్టు డిజైన్ చేసా. జూన్ నుంచి షూటింగ్. ఒక చిన్న లవ్ స్టోరీ, ఏదో ఆహో ఏం లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫన్తో, ఒక జాలీగా క్యాషువల్గా ఉల్లాసంగా ఉత్సాహంగా రేంజ్లో అలా ఫ్రెండ్స్ కొత్త అబ్బాయిలు తీసుకొని, ఫ్రెండ్స్ హీరో హీరోయిన్, ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని పట్టుకొని. అయితే ఉల్లాసంగా ఉత్సాహంగా రేంజ్లో అంటే చిన్నది కాదు సార్. ఓకే. థియేటర్కి వెళ్ళి కూర్చుంటే ఆ హీరో ఎవరో తెలియదు. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, యాక్టింగ్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. జస్ట్ స్టార్ట్ అయిన 5 నిమిషాల్లోనే తర్వాత ఆ క్యారెక్టర్కి రిలేటెడ్ అయ్యాము, సినిమా వెళ్తుంది, నవ్వుతున్నాము, ఎమోషన్ చాలా పెద్ద హిట్ ఉల్లాసంగా ఉత్సాహంగా. థ్యాంక్ యూ. అండ్ ఆ హీరో చనిపోయారు. సో మీకు అసలు ఆ హీరో ఎలా పరిచయం అయ్యారు? ఇంత ఎమోషన్ ఈ సింపుల్ హ్యాపీ అయిన తర్వాత మేము చెన్నైకి వచ్చి, సార్ మీతో సినిమా చేయాలి సార్, నాకు బాగా ఇష్టం సార్, ఎలాగైనా మీరు ఒప్పుకోవాలని అడిగారు. సరే ఓకే చేద్దాం, కొత్తగా చేద్దాం అన్నది. ఇలా హైలైట్ ఏంటి తెలుసా, ఎవరు పూజకి కొత్త అయినప్పుడు నాకు కూడా పెద్దగా సపోర్ట్ లేదు. అందరూ ఎందుకు మీకు ఈ పని, నెక్స్ట్ స్టోరీ చెప్పి చేయొచ్చు కదా, పెద్ద స్టార్తో చేయొచ్చు కదా అన్న కమెంట్ వచ్చింది. అయినా కూడా నేను ఒక లైన్ అనుకున్నాను, ఈ లైన్ చేద్దాం అన్నప్పుడు కరెక్ట్గా అడిగారు. వేరే ఓకే ఈజీగా ఓకే మనం చేద్దాం అన్నప్పుడు, మరిగా ఒక పెద్ద ఫిల్మ్ అనిపించట్లేదు. రిలీజ్కి 3 రోజు ముందు, దాని ముందు అన్నయ్య పిలిచింది. 3 ముందు సడన్గా అన్నయ్య ఏం చేస్తున్నాడు నన్ను, ఇలా మరి ఇలా షూటింగ్ జరుగుతుంది అన్నప్పుడు సడన్గా రిలీజ్కి అన్నయ్య ఇంటికి పిలిచారు. హీరోని తీసుకొని రమ్మన్నా అన్నయ్య, హీరోని తీసుకొని అని. అబ్బాయికి పవన్ కళ్యాణ్ పిలిచారంటే వాళ్ళకి షేక్ సార్ ఇద్దరు వెళ్ళాం అన్నాడు. హీరో ఇంట్రొడ్యూస్ చేసి ఎలా ఉన్నారు డైరెక్టర్, ఆల్ ద బెస్ట్ అని చెప్పి స్టిల్ తీసుకొని పబ్లిష్ మ్యాగజైన్లో ప్రమోషన్ కోసం. ఎవరు చేస్తారు? కరెక్ట్. అసలు ఆ అబ్బాయి ఆశ్చర్యపోయి ఉంటాడేమో, షాక్. అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ ఏదో ఈజీగా చెప్పట్లేదండి, ఇక్కడ ఉంది. అది ఒక అవసరం లేదు కదా, పిలిచి ఓకే ఇలా ఓకే ఎంత బాగుంటుంది, ఓకే దెన్ ఆడియోకి చరణ్ వచ్చారు, ఫ్యామిలీ ఇంకా సూపర్ హిట్ ఇచ్చి చరణ్తో ఫిల్మ్ చేయాలి, చాలా చాలా లవ్ స్టోరీ చాలా చేయాలని ఆశ ఉంది దేవుడి దయ వల్ల. బట్ ఇది వరకు కూడా ట్రై చేశారు కదా, అంటే ఆ ప్రాసెస్లో హ్యాపీ తర్వాత ఆ టైంలో ఎప్పుడు చరణ్తో ఒక సినిమా ఉండాలి, ఎందుకో కుదరలేదని తెలిసింది. అవి కరెక్ట్గా సెట్ అవ్వట్లా, ఇది నా మిస్టేకే. ఇంప్రెస్ చేయాలి కదా, నెక్స్ట్ చేయాలి, ఇవన్నీ ఉంది చేయాలి. అండ్ ఇప్పుడు గణేష్తో కొత్తగా దిగిపోతున్న ఈ సినిమాకి అనుదీప్ డైలాగ్స్ ఇస్తున్నారంట, అంత స్పెషల్గా ఆ డిసిషన్ ఏంది? యాక్చువల్గా జాతిరత్నాలు నాకు చాలా నచ్చిన ఫిలిం, బట్ డైరెక్టర్ గురించి నాకేం తెలియదు. ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది, సార్ నేను అనుదీప్ అంటే అన్నప్పుడు జాతిరత్నాలు డైరెక్టర్ అన్నప్పుడు ఎవరో మనల్ని పరోడి చేస్తున్నారు, ఆడుకున్నారని అనుకొని నమ్మలేదు. తర్వాత ఫోన్ చేశారు, సార్ నా ఫ్యాన్ సార్, వాసు ఫిలిం ఫ్యాన్ సార్, నేను సాంగ్స్ అన్ని తొలి ప్రేమ అది ఇది అని చెప్తే చాలా మా ఇంటికి వచ్చి చాలా నాకు నచ్చింది. సార్ నేను అప్పుడు అడిగాను, నేను నెక్స్ట్ ఫిల్మ్ చేస్తే మీరు డైలాగ్ రాయాలి అని. సార్ తప్పకుండా రాస్తాను సార్, మీకోసం రాస్తా అన్నారు. సో ఆ విధంగా స్టోరీ డైలాగ్ రాశారండి, ఎక్సలెంట్ ఫన్. వాళ్ళ ఫన్ నాకు చాలా బాగా నచ్చుతాయి. సో వాళ్ళతో కలిసి ఇప్పుడు నా డైలాగ్స్ అఫ్కోర్స్ మ్యాక్సిమం నేనే రాస్తా. అది ఈసారి మీరు అఫ్కోర్స్ స్వామి డార్లింగ్లో బాగా రాశారు, ఈసారి అనుదీప్తో ఒక ఫిల్మ్ చేద్దామని నా కోసం డైలాగ్ రాస్తున్నారు. తర్వాత భీమ్స్ గారు మ్యూజిక్, భీమ్స్ గారు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు భీమ్స్ గారు పరిస్థితి ఎట్టుందంటే, ఆయన ఏ ప్రాజెక్ట్ లో హ్యాండ్ ఉంటే ఆ ప్రాజెక్ట్ బ్లాస్ట్ అయిపోతుంది, సూపర్ హిట్ అయిపోతుంది, ఆ రేంజ్ లో ఉన్నారు. అది మా ప్రొడ్యూసర్స్ కూడా మీరు మాట్లాడినట్టు మోనికా రెడ్డి అని, వాళ్ళు స్టోరీ విని
బాగుంది అని చెప్పి మొదలెడుతున్నాం. సో జూన్లో నుంచి షూటింగ్. దిస్ ఇస్ వెరీ లిటిల్ లవ్ స్టోరీ, ఫన్, మాంటేజెస్, సాంగ్స్, మాంటేజెస్, లాస్ట్లో వచ్చిన ఎమోషన్, చిన్న కథ అంతే. డార్లింగ్ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత అంటే ఒక డైరెక్టర్గా ఇప్పుడు మీకు ఇచ్చిన కిక్ ఏంటి నెక్స్ట్ స్టెప్కి? ఈ ఈ ఈ ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ కానీ సార్ వాళ్ళ రిసీవ్నెస్ కానీ. యాక్చువల్గా సార్ ఇది 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 లెక్కల్లో లేదు సార్. యాక్చువల్గా ఈ హ్యాపీనెస్ అన్నది సడన్గా ఒక 20 crores మీ పేరు మీద వచ్చినా మీకు ఎంత ఆనందం కలుగుతుందో. సడన్గా రిలీజ్ అన్నప్పుడు కూడా ఓకే అని అనిపించింది, కానీ అసలు ఎక్స్ప్రెషన్ చూసి సార్ 2 daysగా నాకు ఏదో హార్ట్ హీట్ అయిపోతుందో అన్న ఫీలింగ్తో ఉన్నాను. అయ్యా అంత ఎక్సైట్మెంట్ పీపుల్, అది జెన్సీ పిల్లలు, అది వరం సార్. అది అఫ్ కోర్స్ అల్టిమేట్ బికాస్ ఆఫ్ ప్రభాస్ అయినా కూడా మనకు కూడా కొంచెం దాంతో కొంచెం అక్కడక్కడ ఓకే రైట్ మైలేజ్. మిమ్మల్ని గుర్తుపెట్టుకొని కరుణాకర్ అంటే ఇప్పటికీ కూడా మాకు తెలుగు స్టేట్లో చెప్తున్నాను, మీ సినిమాలు ఎంత రీవాచ్ చేస్తామంటే రీవాచ్ వాల్యూ ఉంటుందంటే ఇది మీరు చూసేది జస్ట్ శాంపుల్ మాత్రమే. అమ్మో ఇళ్లల్లో టీవీలో మీ పాటలు పెట్టుకొని వినని ఆదివారం ఉండదు చాలామంది యంగ్స్టర్స్. వావ్ సో ఇది కొత్త న్యూస్. ఇది మీరు మాకు చాలా స్పెషల్. సో నెక్స్ట్ మీరు చేయబోయే సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. సో ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.